మహాపరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభా, నీ బిడ్డగా నీకు నిలబడి ఉన్నాను. నీ స్వరము మాకు వినిపించండి. నీ ప్రజలు నీ స్వరం కోరు కనిపెడుతుండగా వారి హృదయాల్లో మీరు నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో 2205 వచనాలు డబ్బు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ధనము గురించి. ధనము అందరికీ కావాలి. ఒకవేళ అది బీదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, వెచ్చువాడు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నా ధనము అనేది అందరికీ అవసరమై ఉన్నది. అందుకని బైబిల్ గ్రంథంలో 2205 వచనాలు ధనము గురించి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ ప్రపంచమంతటిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 96% యేసు ఎరగని వారు ధనవంతులుగా ఉన్నారంట. 96%. ప్రపంచమంతట్లో కూడా 4% క్రైస్తవులు ధనవంతులుగా ఉన్నారు అని ఒక సంఖ్య మనకు తెలిసింది. ఎందుకు ఇలాగూ ఉందంటే, క్రైస్తవులకి సాధారణంగా ఏమవుతుందంటే, దేవుడు వారికి ఇస్తున్న రాబడిని, దేవుడు వారికి ఇస్తున్న ఆ యొక్క అభివృద్ధిని సరైన విధానములో సద్వినియోగం చేయకపోవడం చేత, వారి జీవితంలో చేయాల్సిన వయసులో చేయకుండా పోవడం చేత ఆర్థికంగా చాలా మంది వెనకబడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క పోయిన వారం నుంచి కూడా మనము ఫైనాన్సెస్ గురించి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనము అనేది దేవుడు మనందరికి ఇచ్చాడు. లోకంలో ఉన్న సమస్తమైన ప్రజలకి దేవుడు ధనం ఇచ్చాడు. కానీ ధనాపేక్షగా ఉండకూడదని దేవుని ఆశయం ఉంది. ధనాపేక్ష ఉండే వ్యక్తిని ఎలా ఉంటాడంటే, దేవుణ్ణి మర్చిపోతాడు. తన ఉద్యోగం, తన వ్యాపారము, లేకపోతే తను చేస్తున్న అన్నిటిలో కూడా దేవుణ్ణి 2వ స్థానంలో పెట్టి డబ్బుని ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఇంకా బంధువులు కనిపించరు, స్నేహితులు కనిపించరు. అందరికన్నా నేను గర్వస్తుడిని, నేను చాలా గొప్పోడని చెప్పుకోవడానికి ధనము దేవుడు ఇవ్వలేదు. కానీ ధనము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు ధనము పైన ఉండడానికి అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే, ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యొక్క ఉద్యోగం లేనప్పుడు దక్షిణభాగాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దక్షిణభాగం ఇవ్వడం ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అభివృద్ధి అవుతుంటుంది, ఇంకా ఉద్యోగం పెరుగుతుంటుంది, జీతాలు పెరుగుతుంటాయి. కానీ వారు దేవుణ్ణి గణపరచలేని స్థాయికి ఎందుకు వెళ్తున్నారంటే, ధనము మీద ఉండే ప్రేమ. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయము దేని చేత నింపబడిందో, లేకపోతే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అక్కడే నీ మనస్సు ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. నీ ధనము మీద నీకు ప్రాముఖ్యమైన నీ హృదయం ఉన్నట్లయితే మనుషులందరినీ మర్చిపోతావు, దేవుని మర్చిపోతావు, దేవుని వాక్యాన్ని మర్చిపోతావు, ప్రార్థన జీవితం మర్చిపోతావు, సంఘంలో జరిగే ఆరాధన మర్చిపోతావు. నువ్వు చేసేదంతా నీ హృదయం అంతా ఎక్కడ ఉంటుందంటే ధనము మీద ఉంటుంది అన్నమాట. అందుకని మన మన్నా జూబిలీ సంఘములో ఉన్న మనము సరైన విధానములో మనము వెళ్ళడానికి దేవుడి యొక్క వారాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. లోకం ఏం చేస్తుందంటే, ధనం ఇస్తుంది, తినుము, తాగుము, సుఖించమని చెప్పి, గర్వంతో బ్రతకమని చెప్పి, గొప్ప గొప్ప అధికారాలు, పేర్లు, ప్రఖ్యాతులు ఇస్తూ మనుషుడిని నాశనం చేయడానికి లోకం ఉంటుంది అన్నమాట. అయితే దేవుడు మనుషుడికి ఎందుకు డబ్బు ఇస్తున్నాడంటే, ఆ ధనము ద్వారా దేవుడు తనతో ఉన్నాడు అనే విషయాన్ని లోకము తెలియనట్లుగా దేవుడు ధనవంతులుగా చేస్తాడు. రెండోది, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క రాజ్యం యొక్క అభివృద్ధిలో ఆ యొక్క దేవుడిస్తున్న ధనములో తను పాలిభాగస్తులు కావాలనేది దేవునికి ఇష్టము. అది మాత్రం కాకుండా దేవుడు ఎందుకు ధనం ఇస్తున్నాడంటే, లేని వారికి సహాయం చేయడం కూడా క్రైస్తవుల మీద ఉన్న గొప్ప భారము దేవుని బిడ్డలారా. కాబట్టి ఆలోచన చూడండి, దేవుడు మనుషుణ్ణి ప్రేమిస్తున్నాడా, ధనముని ప్రేమిస్తున్నాడా? బాగా ఆలోచించాలి కదా. దేవునికి ఏమి తక్కువ ఉందని ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆది కాండములో దేవుడు జలము మీద, పరిశుద్ధాత్మ దేవుడు జలము మీద అల్లాడుతున్నాడు. ఆయన నోటి మాటగా పలకగా వెలుగు కలుగుగా అనగా వెలుగు వచ్చింది, భూమి కలుగునుగా అంటే భూమి వచ్చింది, ఆకాశం కలుగునుగా ఆకాశం వచ్చింది.
సమస్తము దేవుడు ఆయన నోటి ద్వారా తయారు చేశాడు. ఆయన లేకుండగా ఏదియు కలగలేదు అని బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. సమస్తము దేవుడు తయారు చేసి ఆయన సొంత రూపంలో మానవుణ్ణి తయారు చేసి ఆ మానవుణ్ణి యోహాను సువార్త 3:16-17 రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం చేత ఆయన తను తాను వ్యక్తునిగా చేసుకొని తను తాను దీనుడిగా అంటే ఏంటి, దరిద్రుడిగా లేకుంటే భేదవాడిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఆ పశువుల పాకలో పుట్టడానికి ఆయన నిర్ణయం చేశాడు. ఎందుకు ఆ నిర్ణయం చేశాడంటే ఆయన దీనుడు అవ్వడం చేత, ఆయన దారిద్రమైన వేషం వేయడం చేత నిన్ను ధనవంతుడిగా చేయడానికి దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచడానికి, నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే నీవు నేను చేసిన పాపం అంతటిని యేసు సిలువలో మోసి ఆయన కాచిన ప్రతి బొట్టు రక్తము చేత నీకు నాకు ఆయన పాప క్షమాపణని ఆయన సిద్ధపరిచాడు. నిన్ను నన్ను ఆయన వారసునిగా చేసుకున్నాడు. ఆయన వారసుడు అంటే ఏం తెలుసా, పరలోకములో ఏమి ఆశీర్వాదం ఉందో భూలోకంలో నాకు అన్నీ ఉండాలన్నమాట. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంత గొప్ప దేవుడు మనకుండగా, సర్వమును సృష్టించిన దేవుడు మనకుండగా, ఈ సర్వము సృష్టించిన దేవుడి మీద డబ్బు వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం ఉండట్లేదు. ఈ యొక్క పర్సుల్లో 4 రూపాయలు ఉంటేనే దేవుని కొరకు కానుకలు ఇవ్వమంటే ఏమవుతున్నాము, మన దేవుడు ఎంత పెద్దోడు, ఆయన ఎంత గణనీయుడు, ఆయన్ని గౌరవించడానికి మనం ఎలాగ ఆయన గౌరవించాలనేది చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఈ పర్సులో ఉండే చాలా చిల్లరని తీసి ఆయనకి ఇస్తారండి. చిల్లర ఎవరికి ఇస్తాము? బిచ్చగాడికి ఇస్తాం చిల్లరి. మన తల్లిదండ్రులకి లేకపోతే ఉన్నతమైన అధికారులకి చిల్లర ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళు ఇస్తే వారు తీసుకోలేరు, అది ఘనతగా ఉండదన్నమాట. మన దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన్ని ఘనపరచాలని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. మన ఘనపరచాలి. దేవుణ్ణి ఎలా ఘనపరచాలంటే యేసు తను తానే ఒక కానుకగా మన కొరకు మరణించిన రీతిలో మనము కూడా ఆయనని అలాగూ ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఆయన్ని అలాగూ ప్రేమించాలి. ఇదిగో కానుకలు ఇద్దామంటేనే వెంటనే ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న దాంట్లో ఏది తక్కువ ఉంది, దానికన్నా తక్కువ లేకపోతే బయటికి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనేసి దాన్ని చిల్లర చేసి ఆ చిల్లరని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నించే ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు. దేవుడు నీకు ఆహారం ఇస్తున్నాడు, దేవుడు నీకు బలం ఇస్తున్నాడు, నీ శరీరముని దేవుడు మట్టిలో నుంచి మానవుడిగా చేశాడు, మరలా మట్టికి వెళ్ళిపోద్దని నీకు తెలుసు. నీ శరీరంలో ఆరోగ్యముని కలగజేశాడు, నీకు గాలినిచ్చాడు, నీకు ఊపిరినిచ్చాడు, నీకు తినడానికి పండించుకోవడానికి న్యాలనిచ్చాడు, ఆకాశనిచ్చాడు, సూర్యునిచ్చాడు, నీళ్ళనిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీకు ఉద్యోగం కలగజేశాడు, నీకు చదువునిచ్చాడు. సమస్తం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎలా గణపరుస్తున్నాము? ఆయన్ని గణపరిచే రీతిలో మనం గణపరుస్తున్నామా? కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాకు ఎక్కువ ఉంటే నేను మర్చిపోతాను దేవుణ్ణి అని చెప్పి దారిద్రమైన వేషము కొరకే బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. దారిద్రంలో బ్రతకడం బైబిల్ గ్రంథం చెప్తుంది. కీర్తనలు 23వ కీర్తన అంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. లేమి అనేది క్రైస్తవునికి కాదు. లేమి అనేది క్రైస్తవునికి కాదు. దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా చేయు దేవుడై ఉన్నాడు. ఆయన వయస్సును బట్టి కాదు, నీ చదువును బట్టి కాదు, నీ తలాంతులను బట్టి కాదు, లేకపోతే నీ సామర్థ్యం బట్టి కాదు, కానీ దేవుని మహిమ చేత, దేవుని కృప చేత ఆయన నిన్ను అభివృద్ధిపరిచే ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అభివృద్ధిపరిచే దేవుడుగా ఉన్నాడు. మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మిమ్మల్ని చూసినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలన్నమాట. ఆలోచన చూడండి, నా పిల్లలు చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన షూలు, తలలో షాంపూ లేని పరిస్థితి, వికారంగా ఉంటే ఏమనుకుంటారు? చూడు, ఈయన సూట్ వేసుకున్నారు, ఈయన చాలా చక్కగా ఉన్నారు,
వారి పిల్లలు చూసారు ఎలాగున్నారు అంటారు కదా. అలాగనే అనిపిస్తుంది అనమాట దేవుడికి. కొంతమందిని మిమ్మల్ని చూసినప్పుడు కొంతమంది అనుకునే తెలుసా, వీళ్ళు దేవుడు నిజంగా ఉన్నాడా, వీళ్ళు దేవుడు ఎందుకు ఇలా పెట్టాడని కొంతమంది ఉంటారు. అయితే ఒక విషయం మనకి బైబిల్ చెప్తుంది, మన విశ్వాసును బట్టి దేవుడు కదిలే దేవుడుగా ఉన్నాడు. మన విశ్వాసంతో విత్తువాడు ఎలా పోసుకుంటాడు, ఎలా కోస్తాడంట, విస్తారమైన ఆశీర్వాదాలు కోస్తాడంట. మీరు భీములు విత్తినట్లయితే భీమే వస్తుంది, అక్కడ మీరు రాగులు విత్తినట్లయితే రాగులే వస్తాయి, అక్కడ మీరు పప్పాయ సీడ్ రాస్తే పప్పాయే వస్తాయి దాంట్లో. కానీ షాక్ అయిపోవద్దండి, మీరు విత్తిన దాన్ని బట్టి మీరు ఏమవుతే విత్తారు అదే వస్తుంది. కానీ మీరు విత్తిన దాన్ని యొక్క పంటని మీరు చూసి షాక్ అవ్వాల్సిన పని లేదు. కొంతమంది ఏం చేస్తారు, దేవుని యొక్క రాజ్యములో విత్తలేని స్థితిలో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్యం చెప్తుంది, మీరు నాకు ఇవ్వుడి అప్పుడు నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఎలాగిస్తున్నాడు తెలుసా, ఓవర్ ఫ్లోయింగ్ అంట. ఓవర్ ఫ్లోయింగ్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అంటాడు, నీ 10% నా యొక్క మందిరపు నిధిలోకి తీసుకురా, అప్పుడు నేను ఏం చేస్తానంటున్నాడు, పట్టజాలని విస్తారమైన దీవెనలతో నేను నింపుతాను అంటున్నాడు. ఎంత దీవెనలు అంటే నీ గదులు పట్టలేని స్థాయిలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అయితే చాలా మంది ఏం చేస్తున్నామంటే, దేవునికి ఇవ్వాల్సి ఉన్నది ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే, దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే, దాన్ని ముక్కలు చేసి దేవుని మందిరానికి రావాల్సింది, దేవుని నిధిలోకి రావాల్సిన దాన్ని మీరు దానికి దీనికి వాడడం చేత ఏమవుతుందంటే, దేవుని మందిరంలోకి వస్తున్న చిల్లరి, ఆ చిల్లరి ఏం చేస్తుందంటే చిల్లరి చెట్టులే పెరుగుతున్నాయి మీ ఇంట్లో. ఈ విషయము మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అనుకోవచ్చు, ఎందుకు నాకు మంచి ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు నేను అభివృద్ధి పొందట్లేదు, ఎందుకు నా పిల్లలు అభివృద్ధి పొందట్లేదు, ఎందుకు మా జీవితంలో ఏమీ అభివృద్ధి పొందట్లేదు అన్నట్లయితే, మీరు ఫైనాన్షియల్గా మీరు ఎలాగో మేనేజ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ధనముని సరైన విధానములో వాడడము రాని వారు చాలా మంది ఉన్నారండి. ధనం ఉంటే చాలండి, వెంటనే ఏ బజార్ ఉందా, చన్నా బ్రదర్స్ ఉందా, లేకుంటే ఏది ఇంకొకటి ఉందా, ఆర్ఎస్ బ్రదర్ ఉందా, ఇంకొకటి ఉందా అని వెళ్ళి అక్కడ వెంటనే వెళ్ళి వాళ్ళకి స్థాయికి మించిన చీరలు వెతుకుతూ ఉంటారండి. వాళ్ళకి బడ్జెట్ ఉండదండి, షాపింగ్ ఒక బడ్జెట్ ఉండదు, వారు తినే హోటల్లో ఒక బడ్జెట్ ఉండదు, అక్కడక్కడ అప్పులు చేయడం, ఏ కాయగూరల కొట్టులో అప్పులు, ప్రతిదిగా అప్పులు చేసే క్రైస్తవుడుగా ఉన్నట్లయితే లోకానికి నువ్వు ఏమీ తెలియపరుస్తున్నావు ఒకసారి ఆలోచించి చూడండి. ఈ లోకములో మనము మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మనం బ్రతకాలి. అమెరికా దేశంలో నాకు తెలిసిన ఒక బ్రదర్ చాలా భయంకరంగా అప్పులు చేసేసుకున్నాడండి. ఆయన భార్య అప్పులు చేసుకొని ఎంత అప్పులు చేసుకున్నారో అంత తీరని అప్పులు అన్నమాట. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నారండి. వాళ్ళ స్థాయిని తగ్గించుకొని ఒకే ఒక గది కలిగిన ఇంటికి వెళ్ళిపోయారండి. ఒకే గది, ఇంకేముండదండి, ఒక గది, ఒక కిచెన్ మాత్రమే ఉంటుంది అనమాట. బాగా బాగా ఖర్చు చేస్తూ ఉన్నారు, క్రెడిట్ కార్డ్ బాగా వాడుతూ ఉన్నారు, అప్పులు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఏదేది కట్ చేసుకోవాలని ఆలోచించారు. నెలకి నాకు ఇంత డబ్బు వస్తున్నట్లయితే, 10,000 రూపాయలు వస్తున్నట్లయితే నేను 50,000 రూపాయలు ఎలా ఖర్చు చేయగలను ఆలోచించి చూడండి. 10,000 రూపాయలు వస్తున్నట్లయితే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి, భీము కావాలి, కిరాణా కావాలి, కరెంటు బిల్లు కావాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మిగతా అన్నిటికన్నా ఇది మీరు బ్రతకడానికి కావాల్సినది. 10,000 రూపాయల జీతం తీస్తూ 12,000 రూపాయలు రెంట్లో ఉంటే అది మంచి విధానం కాదండి. 10,000 రూపాయలు మీకు వచ్చినట్లయితే ఎక్కడో 3,000 రూపాయలకి ఇల్లు తీసుకోవాలి. అది సిటీలైనా అవసరంలే, సిటీ అవుట్స్కర్ట్లు అయినా పర్వాలేదు, టౌన్ అవుట్స్కర్ట్లు అయినా పర్వాలేదు. ఆ యొక్క తక్కువ ధరకు వస్తున్నా, తక్కువ రెంట్కి వస్తున్నా ఇంటికి మూవ్ అయిపోవడం మంచిదండి. అప్పులు మిగిలిపోవడం కన్నా అప్పుల నుంచి మీరు బయటికి రావడం మంచిది. ఎందుకంటే అప్పులు తీసుకున్న వారు అప్పు ఇచ్చిన వాడికి ఏమై ఉన్నాడంట, దాసుడు. చెప్పండి, దాసుడు. దాసుడుగా ఎప్పుడైతే ఉంటావో నువ్వు సంఖ్యలు వేయబడుతున్నావు. నీ ఆలోచించే విధానానికి సంఖ్యలు వేయబడుతుంది. నీ సంఖ్యలు ఏం చేస్తాయంటే ముందుకి వెనక్కి నడవలేని స్థాయిలో, ఆలోచించలేని స్థాయిలో, అభివృద్ధిని కలగచ్చేని స్థాయిలో ఏమవుతావంటే నానాటికి నీ చైన్లు పెరుగుతూ ఉంటాయండి.
కర్ణాటకలో నాకు తెలిసిన ఒక వ్యక్తి చీటీ ఈ యొక్క విధానాన్ని స్టార్ట్ చేశారు. పండు అని ఇంకొకటి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, వారు మాట్లాడుకుంటా ఉన్నారు, ఇలా స్టార్ట్ చేస్తున్నాం. కార్డు తీసుకొచ్చారు. నేను ఊరికి వెళ్ళినప్పుడు నాకు ప్రార్థన చేయమన్నారు. నేను ఒకటే అన్నాను, ఈ వ్యాపారము మీకు నష్టము కలగచేస్తుంది. ఈ వ్యాపారము ద్వారా మీకు మేలు కలగదు, కానీ ఈ వ్యాపారం ద్వారా మీకు కీడే కలగదంటే వారు అర్థం చేసుకోలేదండి నేను చెప్పిన మాట. అమలాపూర్లో ఒక ఆయన అలా స్టార్ట్ చేసి బాగా అభివృద్ధి పొంది సడన్గా మూసేసి వెళ్ళిపోయాడండి. ఆ విషయాన్ని నాకు గుర్తొచ్చి, వద్దు బ్రదర్, ఇది వద్దు, ఈ విషయంలో మీరు వెళ్ళొద్దండి, ఇది మంచిది కాదు, మీకు మంచి ఆర్థికంగా ఉన్నారు, వచ్చే జీతం సరిపోద్ది, క్రిస్మస్ ఫండ్ అంటూ చీటీలు అంటే ఇవన్నీ వద్దండి అని చెప్తే, అవన్నీ ఎవరు కావాలంటే వడ్డీలు తిప్పుకునేవారు, రౌడిజం చేసేవారు, ఇలాంటి వారికి పనిచేస్తుంది, కానీ డీసెంట్గా ఉండే వాళ్ళకి పనిచేయదండి అని చెప్తే వినలేదండి. నా మాట వినలేదు. నా మాట వినకుండా డబ్బులు వస్తూ ఉన్నాయి, అందరూ డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళకి ఏమైందంటే డబ్బులు వచ్చే కొలది ఖర్చు చేయడం మొదలు పెట్టారు. ఖర్చు మీద ఖర్చులండి. ఆవిడ మామూలు చేరేసుకుని ఆవిడ డబ్బు చూస్తేనేమైపోయింది, ఖర్చు చేయడం మొదలుపెట్టింది. బంధువులందరినీ పిలవడం, బిర్యానీ పలావులు వండడం, చికెన్లు వండడం, టూర్లకు వెళ్ళడం. ఎక్కడ వెళ్తే టూర్లు అండి, నెలకి టూర్లేనండి. డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటా ఉన్నారు. అయితే ఒక రోజు వచ్చింది, డబ్బులన్నీ పాడైపోయినాయి. అప్పుకు తెచ్చారు, వడ్డీ కట్టడానికి మళ్ళీ అక్కడక్కడ అప్పులు తీసుకురావడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ అన్నమాట. ప్రజలు ఏమనుకుంటారు నా గురించి, ప్రజలు నీ గురించి ఏమనుకోవట్లేదండి. ప్రజలకి చాలా బిజీగా ఉన్నారు, వారు నీ గురించి ఆలోచించడానికి టైం లేదు. సీఎం గురించి, పిఎం గురించి ఆలోచించడానికి టైం లేదు ప్రజలకి. నీ గురించి ఆలోచించడానికి, నీకు గురించి ఆలోచిస్తూ కూర్చోవడానికి వాళ్ళకి ఎలాగ టైం వస్తుందో ఒకసారి ఆలోచించోడండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పి ఇక్కడ అప్పు తీర్చడానికి 10,000 రూపాయలు తెచ్చుకొని 1,000 రూపాయలు అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర 1,000 రూపాయలు తేవడం, వాళ్ళకి 100 రూపాయలు వడ్డీ, ఇలాగ వడ్డీకి వడ్డీ తెచ్చుకుంటూ ఇప్పుడు ఇంచుమించు 35 లక్షల రూపాయలు అప్పులైపోయి ఇల్లు వదిలేసి పారిపోయే స్థాయికి వెళ్ళిపోయారండి. ఊర్లో నుంచి ఖాళీ చేశారు, రాత్రి ఖాళీ చేసి పారిపోయారు. ఎందుకు తెలుసు ఇలాంటి పరిస్థితి? డబ్బు గురించి సరైన అవగాహన లేకపోవడం చేత. ధనాపేక్ష చాలా కీడుకి మార్గం చూపిస్తూ ఉంటుంది. ధనాపేక్ష దేవుని బిడ్డలారా చాలా కీడుకి అది త్రోవ తీస్తూ ఉంటుంది. కాబట్టి ధనము ఉన్నప్పుడు దాన్ని సరైన విధానములో దేవుణ్ణి ముందు పెట్టి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుని దగ్గర అప్పగించి మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. కానీ నేను ఎవరి గురించి పర్టికులర్గా చెప్పట్లేదు. పోయిన వారి నుంచి ఈ సిరీస్ ఎందుకు చేస్తున్నామంటే, ఆర్థికంగా మన సంఘంలో ఉండే ప్రతి బిడ్డలు కూడా మీరు అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు మనకి ఆయన దయని దయచేసినట్టు వాగ్దానం చేశాడు. గాడ్స్ ఫేవర్ ఇస్ అపాన్ us. దేవుడు మనల్ని ఆయన దయను మనకి దయచేస్తుండగా ఆర్థికంగా మీరు పరిపక్వతను కలిగి మీరు సరైన విధానములో మీ యొక్క కుటుంబాన్ని నడిపించుకునే వారుగా మారాలి. పెద్ద ఇంట్లో ఉండొచ్చు, అప్పులు ఎక్కువైపోతే రండి బండివారిపేటకు వచ్చేసేయండి, వెళ్ళగలిగితే ఇంకొచ్చు ఎదరికి వెళ్ళండి, తక్కువ ఆ యొక్క రెంట్కి దొరుకుతుంటాయి ఇల్లు, తీసుకోండి, అక్కడ పర్వాలేదు. 4 రోజులు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండటం చేత నీకు ఏమీ అవ్వదు. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా, ఆ యొక్క చిన్న రెంటెడ్ కలిగిన ఇంటికి వెళ్ళడం చేత కొంత అప్పుని మీరు కొట్టివేయడానికి అవకాశం కలుగుతుంది. వడ్డీలు ఇస్తున్న వారు, సంవత్సరాలు కొలిది వడ్డీలు ఇచ్చే వారికి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు, అయ్యా ఎంతకాలం ఇచ్చామంటే మేము అస్సలు ఇచ్చి మేము అప్పు నుంచి బయటికి రావాలనుకుంటున్నాము, ఇంకా అప్పు చేయకూడదు అనుకుంటున్నాము అనే ఒక నిర్ణయానికి మీరు రావాలి. కొంతమందికి అప్పులు చేయడం చాలా ఇష్టం అండి. అక్కడక్కడ అప్పులు చేయడం, గవర్నమెంట్లో అప్పు ఇస్తే వెంటనే తీసేసుకుంటారు, కట్టరండి. ఎక్కడ చూసిన అప్పు. మీ క్రెడిట్ విషయంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రతి వారికి కూడా ఏమవుతుందో తెలుసా, మీ యొక్క క్రెడిట్ గురించి ఒక రేటింగ్ ఉంటుంది అనమాట. కొంతమంది రేటింగ్ ఎలా ఉంటుందంటే మైనస్లో ఉంటుందండి. అలాంటి విధానంలో వెళ్ళకూడదు. మనము క్రైస్తవులుగా ప్రపంచాన్ని ఏలేవారుగా ఉండాలి. మనము ప్రపంచంలో ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. చూడండి, అబ్రాహాముకి దేవుడు ధనమును దయచేశాడు.
అబ్రాహాము వెళ్ళిన ప్రతి ప్రాంతములో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అబ్రాహాము తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేటప్పుడు అబ్రాహాంకి అక్కడక్కడ టెంట్లు కట్టారు. అబ్రాహాం దగ్గర చాలా బంగారము వెండి ఉన్నదని బైబిల్ చెప్తుంది. అబ్రాహాము దగ్గర ఆయనకి లైవ్ స్టాక్స్ అంటే చాలా రకాలైన జంతువులు ఆయన దగ్గర ఉన్నాయంట. అయితే అంత ధనవంతుడైన అబ్రాహాము దేవుణ్ణి మర్చిపోలేదు. చాలా మంది ధనం ఉన్నప్పుడు దేవుని మర్చిపోతారు, ధనం ఉన్నప్పుడు పాస్టర్ గారిని మర్చిపోతారు, ధనం ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని మర్చిపోతారు. అబ్రహాము అలాంటి వ్యక్తి కాదు. అబ్రహాం ఇంటికి 3 దైవజనులు వస్తే అబ్రహాము అంత ధనవంతుడైతే ఆయన ఇంటి వాటి పరిగెట్టి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడండి. కొంతమందికి డబ్బు వస్తే కంటి పైకి డబ్బు ఉంటుందండి, తలకి పైన డబ్బు ఉంటుంది. అందుకని మనుషులు కనిపించరండి, దైవజనులు కనిపించరండి, సంఘం కనిపించదండి. వాళ్ళ మాటలు ఎలాగుంటాయంటే విషపాములాగా ఉంటుందండి. ఈ పాము ఎలాంటిదంటే భయంకరమైన నాలుగు కలిగింది. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త గమనించాలి. డబ్బు ఈరోజు ఒక చేతిలో ఉంటుంది, కాసేపు తర్వాత ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోద్ది. అయితే ఒకటి విషయం మనం గమనించాలి, మన రిలేషన్షిప్స్ చాలా ప్రాముఖ్యమైందండి. మన రిలేషన్షిప్స్ చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనుషుల్ని విలువివ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు ఎవరు మనకు ఉపయోగపడతారో, ఎక్కడ ఉపయోగపడతారో మనకి తెలియదండి, తెలీదు. కాబట్టి మనము మనకి జీవితాన్ని ఇతరులకి మంచిగా ఉండాలండి, మంచిగా ఉండాలి. ధనమే అన్ని చేయదండి, ఇన్ఫ్లుయెన్స్ ఇంకా మంచి పనులు చేయగలదండి, ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ఇస్సాకు కూడా ఏం చేశాడంట, కరువు కాలములో తను ఏం చేశాడు తెలుసా? బావిలు తవ్వుతా కూర్చున్నాడండి. నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఉంది, నాన్నగారు ఇచ్చిన జంతువులు ఉన్నాయి, నాన్నగారు ఇచ్చిన అన్ని ఉన్నాయి. కానీ అయితే ఇస్సాకు నాన్నగారు సంపాదించేశారని చెప్పి అక్కడే కూర్చోలేదు. కానీ నాన్నగారు ఇచ్చినను నేనేం చేయాలి, నేను సొంతగా సంపాదించాలని చెప్పి అక్కడక్కడ బావిలు తవ్వుతా ఉంటే అందరూ ఆక్రమించుకునేవారు. ఆఖరిగా రెహబోతు అనే యొక్క బావిని తవ్వినప్పుడు ఆయనకి సొంతమైందనమాట. కరువు కాలంలో ఇస్సాకు ఏం చేసేది తెలుసా? తన పెళ్లి కాకముందు ఆయన ఏం చేసేది తెలుసా? కరువు కాలంలో భూమిని దున్ని విత్తనాలు నాటుగా దేవుడు 100% పంటనిచ్చాడంటండి. కరువు కాలంలో ఏం చేస్తున్నావు? కోవిడ్ వస్తుందని తెలియదా మనకి? ఇలాంటి తుఫాన్లు వస్తాయో తెలీదా? ఎప్పుడు వరదలు వస్తాయి తెలియదు కదా. ఇలాంటి లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనము జాగ్రత్త వహించాలి. డబ్బుల విషయంలో బహు జాగ్రత్తగా వహించాలి. క్రైస్తవులైన మనము డబ్బు వచ్చిందని చెప్పి వచ్చినట్టుగా ఖర్చు చేయడం కాదు. ఖర్చు వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు చేయాలనేది జ్ఞానంతో ఖర్చు చేయాలి. దేవుని బిడ్డలారా, నేను ఎందుకంటే మామూలు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు అన్ని కష్టాలు తెలుసండి. కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, వేదనలు తెలుసు, డబ్బు విలువ ఖచ్చితంగా తెలుసండి. నేను మనుషుల్ని విలువిస్తాను, డబ్బుని కాదు. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. మా నాన్నగారు ఆయన గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు చాలా లంచాలు తీసుకునేవారండి. మంచం మీదంతా డబ్బులు తీసుకొచ్చి పోసేవారు, లంచం డబ్బులు. ఆ యొక్క గోల్డ్ మైన్స్ అంతటికి మా నాన్నగారు కెరోసిన్ ఎంత కూడా సప్లై మా నాన్నగారి నుంచి అకౌంట్స్ వెళ్తుంది అనమాట. చాలా మోసం చేసేసేవారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మోసం చేసిన డబ్బులంతా ఇవ్వాలని చెప్పడం చేత చాలా ఇబ్బంది పడిపోయారు. గవర్నమెంట్ నుంచి ఒత్తిడి, ఆయనతో కలిసి చేసిన పాపం చేసిన వాళ్ళందరూ బెదిరింపులు, రౌడిజము, ఇలాంటి పరిస్థితులు. ఆంధ్రాలో ఉన్న స్థలాలు అమ్మి మా నాన్నగారు వెనకిస్తాను, నేను మోసం చేసిన డబ్బు వద్దని చెప్పి అలాగా ఇచ్చిన తర్వాత ఉన్న మిగతా డబ్బుని దాన్ని ఎలాగూ వాడాలని తెలియక గొప్ప ధనవంతుడు. మా ఇంట్లో ఆ యొక్క అప్పుడే 300-400 అడుగులు ఏరియాలు ఉండేదన్నమాట. మా ఊర్లో ఎవరి దగ్గర టీవీ లేదు, మా ఇంట్లో టీవీ ఉండేది. ఇలాంటి బ్రతికిన మేము ఒకరోజు ఏమైంది తెలుసా? ఈ యొక్క డబ్బు ఒక ట్యాంకులో ఉన్నట్టుగా ఉన్న డబ్బు అంతా ట్యాప్ ఓపెన్ చేస్తే ఏమవుద్ది? సముద్రమైన ట్యాప్ ఓపెన్ చేస్తే ఏమైపోద్ది? ఒక రోజు అయిపోద్దండి. అలాగ పనికి వెళ్ళకుండా మా నాన్నగారు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నారు, ఉన్న డబ్బంతా వాడడం మొదలు పెట్టారు. కొంతకాలం అయిన తర్వాత డబ్బు అయిపోయిందండి. డబ్బు అయిపోయింది. 7వ తరగతి అయింది, చదువుతున్నాడు, డబ్బు అయిపోయింది. ఇప్పుడు పనికి వెళ్ళమంటే వెళ్ళలేకపోయారు. ఎంతకాలం ఇంట్లో కూర్చొని ఉన్న డబ్బంతా తినడం మొదలు పెట్టిన మేము ఇప్పుడు మా నాన్నగారు పనికి వెళ్ళమంటే నాకు ఎక్కడ ఉద్యోగం వస్తుందని మొదలు పెట్టారండి. ఆఖరికి అప్పుల్లో మిగిలిపోయాము.
ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, కొన్నిసార్లు మన కరువు కాలంలో ఉన్నప్పుడు ఇంకా ముందు కన్నా ఎక్కువ కష్టపడాలి, కానీ సుఖంగా కూర్చొని తినడం కాదండి. ఒక విషయం మనం గమనించాలి. మీరు సంపాదించే డబ్బుల్లో మీరు దేని కొరకు ఖర్చు చేస్తున్నారని మీకు అవగాహన లేకపోతే దయచేసి మమ్మల్ని కలవండి, మేము హెల్ప్ చేస్తాం మీకు. దాన్ని ఎలాగో ఓవర్కమ్ చేయాలి, మీ అప్పుల నుంచి ఎలాగో బయటికి రావాలి, మీరు సంపాదించే డబ్బు నుంచి మీ కుటుంబాన్ని ఎలాగో పోషించాలని కొన్ని ఆలోచనలు మేము అడ్వైస్ చేయగలమండి. అంతేగాని వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు చేసుకుంటూ, ఇంటి దగ్గర ఒక సామాన్ వస్తే ఇన్స్టాల్మెంట్లు కొనుక్కోవడం, చీరలు ఇన్స్టాల్మెంట్లు కొనుక్కోవడం. ఈరోజు డబ్బున్న ఇన్స్టాల్మెంట్లు కొన్నారు, రేపు సడన్ గా కోవిడ్ వచ్చింది, ఎన్ని మాసాలు లాక్డౌన్ అయింది, ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టగలము? రోజులు ఒకేలాగా ఉండవు. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు కొనుక్కోవాలి, లేనప్పుడు ప్రార్థన చేస్తా కూర్చోవాలి. క్రైస్తవుడా, నువ్వు నేర్చుకోవాలి. క్రైస్తవులైన వారు మనము ఖరీదైన విత్తనాలు నాటేవారుగా మారాలి. చూడండి, ఇస్సాకు తన దగ్గర ఏమీ లేదు, నాన్నగారు ఇంటిని విడిచిపెట్టేశాడు, అందరూ తనని ప్రేమించడం వారందరూ ద్వేషించడం మొదలు పెట్టారు, గోతులు పడవేశారు, ఇస్మాయిల్కి అమ్మేశారు, అక్కడి నుంచి పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. అయితే ఈ యొక్క యోసేపు జీవితాన్ని గమనిస్తే యోసేపు చాలా తెలివిగా కష్టపడేవాడుగా ఉన్నాడు. యోసేపు తన తలాంతుల్ని వాడినట్టుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. దేవుడు మీకు ఏ తలాంతులు ఇచ్చాడో దానిలో ప్రవీణులుగా అవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు చిన్న తలాంతి ఇచ్చిన దాంట్లో మీరు పని నైపుణ్యత కలిగిన వారుగా మీరు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ విల్ ఆల్వేస్ బ్రింగ్ సక్సెస్ అండి. ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ విల్ బ్రింగ్ ఆల్వేస్ ఆనర్ అండి. ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ విల్ గివ్ మోర్ ప్రమోషన్ దెన్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ అండి. ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏంటంటే ఏ పని చేసినా చక్కగా చేయడం అండి, చక్కగా చేయడం. ఆఫీస్కి వెళ్తున్నారు చాలా మంది, ఉద్యోగానికి వెళ్తున్నారు, వెళ్ళిపోయి 10 గంటలకు వెళ్ళి కాసేపు ఆ కాఫీ తాగుతూ కూర్చుంటాడండి, తాగుతాడండి, అరగంట సేపు అక్కడ వేస్ట్, కబుర్లు చెప్పడంలో ఒక 2 గంటల సేపు వేస్ట్. అలా వేస్ట్ చేయడానికి పనికి వెళ్ళొద్దండి. మీరు వెళ్తున్న యజమానుని పోషించడానికి, యజమానుని ఆశీర్వదించడానికి పనికి వెళ్ళాలండి. యజమానుడు చూస్తే పని చేయడం, యజమానుడు లేకపోతే పనిచేసే మోసగాలైన క్రైస్తవులుగా మనం బ్రతకూడదండి. యజమానుడిని మనం గెలిపించినట్లయితే మనము ఖచ్చితంగా దేవుడు గెలిపిస్తాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశమును మీరు సరిగా వాడాలి. యోసేపు చూడండి, పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు జీతం లేదు, అయినా జీతం లేకపోయినా కూడా పోతిఫర్ అవకాశాల కొరకు కనిపెట్టాడు, పని నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఉన్న పనిని సరిగా నడిపించడానికి ప్రయత్నం చేశాడు. జైల్లో ఉన్నాడు, జైల్లో కూడా తను ఖాళీగా కూర్చొని తినలేదు. వెయ్యిలో కదా ఆయన ఐగుప్తు దేశం నుండి వారు భోజనం పెడతారులే, తింటా కూర్చుందాం అనుకోలే, అక్కడ కూడా పనిచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చురుకుగా పనిచేసేవారు, తెలివిగా పనిచేసేవారు, పని నైపుణ్యత కలిగి పనిచేసేవారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడండి. స్కూల్స్ కాలేజీలో చదువుతున్న పిల్లలు, మీ టైంని వేస్ట్ చేయొద్దండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క చదువుని సద్వినియోగం చేసుకోండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మీ పిల్లల్ని మంచి కాలేజీలో జాయిన్ చేయండి, గెలిపించే కాలేజీలో జాయిన్ చేయండి, మంచిగా చదివించే కాలేజీలో జాయిన్ చేయండి, మంచి చదివిస్తున్న స్కూల్లో జాయిన్ చేయండి. ఈరోజు అది కష్టం అవ్వచ్చు, కానీ ఆ వేతనాలు రేపు నీ పిల్లలు ఉన్నతమైన కోతను వాళ్ళకు వస్తారండి. అంతేగాని ఖాళీగా ఉన్న స్కూల్కి పంపించడం, టీచర్లు బద్ధకంగా ఉండే స్కూల్కి పంపించడం, టీచర్లు అసలు పిల్లల్ని పట్టించుకోలేని టీచర్ల దగ్గర పంపించడం, అలా చేయడం చేత మీ పిల్లలు ఏం చేస్తారంటే ఏమీ నేర్చుకోరండి. ఆఖరికి ఏమి నేర్చుకున్న వాడు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఏమీ చేయలేడండి, ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేడు, ఎందుకంటే ఏమీ నేర్చుకోలేదు. కాబట్టి మీ బిడ్డల్ని పని నైపుణ్యత కలిగిన వారిగా తయారు చేయండి. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవద్దండి, అన్ని మీరే చేసి పెట్టదండి. మీ పిల్లలతో చేయించి మీరు వాళ్ళతో కలిసి చేస్తూ వాళ్ళని తరబిత్తివ్వడము క్రైస్తవుడు ఒక జీవితము. దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి పిల్లలకి డబ్బు విలువ నేర్పించండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి దశంభాగం ఇవ్వడం నేర్పించండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి డబ్బు ఎలాగో సంపాదించడం నేర్పించండి. తీసుకెళ్ళండి, షాపుకి తీసుకెళ్ళినప్పుడు షాపులో ఏం చేస్తారు పిల్లలకు చెప్పండి. ఆ
ఆ షాపులో మార్కెట్ నుంచి ఎలాగ వస్తాయి, వాళ్ళకి హోల్సేల్ రేట్లో వస్తాయి. ఆ తర్వాత ఇక్కడికి వస్తేనే వీళ్ళు ఏం చేస్తారు, రేట్ ఎక్స్ట్రా పెట్టి అమ్ముతారు, మార్కెట్ రేట్కి అమ్ముతారు. ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలి. అప్పుడు ఒక రోజు వచ్చినప్పుడు దేవుడు వారికి పిలిచిన ఆ స్కిల్స్ని బట్టి దేవుడు వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తారండి. దారిద్రం దేవుని సంఘానికి కాదు. దారిద్రం అనేది మన సంఘములు ఎవరు కూడా దారిద్రం అనే వారు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ పిల్లలు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అందరినీ ఆయన ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. మన దేవుడు అందరినీ ఆయన ప్రేమించు దేవుడై ఉన్నాడు. ఎవరైతే అప్పు తీసుకుంటారో వారు ఆ యజమానుడు ఇచ్చిన వ్యక్తికి దాసులైపోతారంట. దాసులు అవడం చేత ఏమవుతుందంటే మీరు సమాధానంని కోల్పోతారండి, మీ సంతోషంని కోల్పోతారు. మీరు సంపాదించే డబ్బు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ డబ్బు అంతా చాలా వరకు ఏమైపోతుంది, అప్పుల కొరకు వెళ్తుంది. కాబట్టి మీ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం చేత, మీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం చేత మీ పనిచేస్తున్న స్థలంలో ప్రెషర్ పెరిగిపోద్దండి. ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో మీ జీవితంలో చేయాల్సిన పనిని చేయకుండా ఆఖరికి ఏమో తెలుసా, ఉన్న పనిని కూడా కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తి మంచిగా స్టార్ట్ చేయాలంటే మీ పిల్లలకి ఏమంటారు, ఈ యొక్క ఎడ్యుకేషనల్ లోన్ అంటారు, అది తీయద్దండి పిల్లలకి. ఎడ్యుకేషనల్ లోన్ పెట్టడానికి బాగానే ఉంటుంది, పిల్లలు చదివించడానికి లోన్ అంటారు. చాలామంది పిల్లలండి వాళ్ళు యవ్వన కాలంలో తీసుకున్న దాన్ని పెళ్ళైన తర్వాత, పిల్లల కన్నా తర్వాత కూడా ఆ ఎడ్యుకేషనల్ లోన్ తీర్చలేని స్థాయిలో వాళ్ళ సర్టిఫికెట్లు ఎక్కడున్నాయి తెలుసా, ఎవరి దగ్గర ఉన్నాయి, బ్యాంకులో ఉండిపోతున్నాయి. ఎవరికి దాసులు అయిపోయారు వీళ్ళు, ఆ బ్యాంకుకి దాసులు అయిపోతారండి. వారికి జీవితంలో పెళ్ళయింది కానీ ఒక సర్టిఫికేట్ లేదు, పెళ్ళయింది కానీ ఎంజాయ్ చేయలేరు, డబ్బుని తీసుకెళ్ళి ఆ బ్యాంక్ కట్టడమే అయిపోతుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ లోన్ అయినా లోనేనండి. కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి, మీరు జాగ్రత్త వహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించాలి. చూడండి, అందుకని యేసు ప్రభు వారు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆయన కూర్చొని రెండు దిక్కుల ప్రత్యేకంగా యేసు ప్రభు వారు డబ్బు గురించి ప్రస్తావన చేశారు. ఒక దిక్కేమన్నారంటే, ఒక పేద విధవురాలు ఆవిడ కానుక తీసుకొచ్చింది. చాలా మంది డబ్బుగల్లు వారు డబ్బుని తీసుకొచ్చి ఆ పెట్టెల్లో పోస్తా ఉన్నారు. ఈ పేద విధవురాలు ఏం చేసింది తెలుసా, ఆవిడ దగ్గర ఉన్నదంతటినీ దేవుణ్ణి ప్రేమించడానికి, ఎందుకంటే దేవుడు అంటే ఆవిడకి ఎంత ఇష్టమో అని చూపించుకోవడానికి ఆవిడ దగ్గర ఉన్నదంతటిని ఇచ్చారు. కానీ ధనవంతుడు ఎందుకు చూపిస్తాడంటే, ధనవంతుల్లో ఏముందంటే, ఇదిగోండి నేను ఇచ్చానండి, నేను ఇచ్చానండి, నేను ఇచ్చానండి అని 10 మందికి వినిపించేలాగా, 10 మందికి తెలిసేలాగా చేస్తాడండి ధనవంతుడు. అయితే ఈ పేద విధవరాలు ఏం చేసింది, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ 2 నాణ్యాలు తీసుకొచ్చి ఆవిడ ఏం చేసింది, దేవునిగా పెట్టెలో వేస్తున్నప్పుడు యేసు ప్రభావాన్ని పట్టుకొని మీ అందరికన్నా ఈవిడేం చేసింది, ఎక్కువగా ఇచ్చింది. డబ్బు ఇవ్వడం అని కాదు, కానుకలు ఇవ్వడం అని కాదు, దశమాగం ఇవ్వడం కాదు, మీ హృదయము, మీ మనస్సు, మీ ఆత్మ, ఈ 3 కలిసి దేవుణ్ణి ప్రేమించలేని కానుక దాని విలువ ఉండదండి, విలువ ఉండదండి. మనం ఏది ఇచ్చినా కూడా దేవునికి భయభక్తులు కలిగి, దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవునికి ఆయన ప్రేమని వ్యక్తపరుస్తూ మనం ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే విలువ వేరే. నేను కానుక వేసినప్పుడు, లేదా నేను దశమాగం వేసినప్పుడు ఏం చేస్తానంటే, మన సంఘ పెద్దలు కానుక లెక్క పెట్టేటప్పుడు చూస్తుంటారు అనుకుంటాను, దాంట్లో నేను ఉత్తరం రాస్తాను దేవునికి. అది కాగితమే కదా, అది కవరే కదా, ఆ కవర్ ఏముంది, సంఘ పెద్దలుగా చదువుతారు అనుకోండి, నేను ఉత్తరం రాస్తాను. పోయిన వారం అనుకుంటాను, నేను పోయిన వారం ముందు వారం దశమాగం లోపల పెట్టాను, కవర్లో వెనక రాయలేదు, నా ఉత్తరం రాయలేదు. ఎస్తర్ తాత్పుడి అన్నది ఏసేయచ్చు కదా అన్నది, లేదు లేదు నేను ఇంకా నా దేవునికి రాయాల్సి ఉన్నాయి అన్నాను. రాసేసావు కదా, పేరు అని రాసావు కదా అంటే, లేదు నేను ఉత్తరం రాయాలి నా దేవునికి. దేవా నాకు శక్తినిచ్చావు, నాకు బలంనిచ్చావు, నాకు జ్ఞానంనిచ్చావు, నువ్వు ద్వారాలు తెరిచావు, అందుకని నేను ఇవ్వగలుగుతున్నాను. నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఇస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ యొక్క ముఖం, నవ్వు ముఖంని ఆ యొక్క కార్టూన్ రాసి నేను కానుక పెట్టలేసి ప్రార్థన చేసి కానుక పెట్టలు వేసినప్పుడు నా దశమాగము, నా హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. మనము దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఆయన్ని ప్రేమించు వారు ఆయన కొరకు ఏదైనా చేస్తారండి. మీ భార్యని ప్రేమిస్తున్నట్లయితే
నీ భర్తని ప్రేమిస్తున్నట్లయితే, నీ బిడ్డల్ని ప్రేమించదైతే మీరు వారి కొరకు ఏమన్నా చేయడానికి ఇష్టపడతారు. అలాగనే దేవుణ్ణి కూడా మనం అలాగ ప్రేమించువారుగా మారాలి. దేవుడు కూడా మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాడు కనుక మీరు కూడా ఆయన ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలంటే నీ యొక్క హృదయపూర్వకంగా ఆయన ప్రేమించాలి, నీ మనస్సు పూర్వకంగా ఆయన ప్రేమించాలి. నీ దగ్గర ఉన్న దాంట్లో ఆయన విలువగా నువ్వు గణపరిచినప్పుడు ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయము 35 నుంచి 50 వచనాలు చదివినట్లయితే, యేసు ప్రభు వారిని ఒక పరిచారకుడు యేసు ప్రభు వారిని ఆయన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళారంట. భోజనానికి వెళ్ళినప్పుడు వారందరూ చక్కగా సంతోషిస్తున్నారు, తింటున్నారు. ఈ పరిసయ్యుడు అందరూ సంతోషంగా ఉన్నారు. సాధారణంగా పరిసయ్యుడు ఆయన యేసు ప్రభుని పిలవరు అన్నమాట. అయితే బాగా జాగ్రత్త గమనించినట్లయితే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. ఈ స్త్రీ ఎవరంటే ఆ ఊర్లో పాపం చేస్తున్న స్త్రీ, వ్యభిచారం చేస్తున్న స్త్రీ. అందరు నా వైపు చూడండి అమ్మా. ఇలాంటి స్త్రీ యేసు ప్రభు ఉన్న ఆ యొక్క పరిసయ్యుడి ఇంట్లోకి వచ్చేసిందంట. ఆ ఊర్లో ఆవిడ చాలా ఫేమస్ అన్నమాట. ఆవిడంటే చాలా ఫేమస్. చాలా కుటుంబాలు పాడైపోయినాయి. చాలా ధనవంతులు ఆవిడ దగ్గరే ఉంటారనమాట. ఆవిడ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు ఈ ధనవంతులు. ఇలాంటి వారు దగ్గర ఉన్న ఈవిడ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. శిష్యులందరూ ఒకలాగా చూస్తున్నారు. అయితే వెంటనే ఆవిడ ఏం చేసిందంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసిందండి. ఏం చేస్తుంది ఈవిడ? ఏం చేస్తుంది ఈవిడ? యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఏం చేస్తుంది అని అందరూ చూస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క స్త్రీ ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ దగ్గర ఉన్న అత్తరి తీసి ఆయన పాదాలకు రాయడం మొదలుపెట్టింది. ఆ యొక్క అత్తరి ఎప్పుడైతే ఆవిడ తీసిందో, ఆ మూత ఎప్పుడైతే తీసిందో ఆ గదంతా కూడా సువాసనతో నింపబడిందంట. అత్తరి ఎవరి దగ్గర ఉంటుందంటే పూర్వకాలంలో రాజుల దగ్గర ఉండేవి, ధనవంతుల దగ్గర ఉండేవి. కానీ ఈవిడేమో అంత విలువైన దాన్ని ఏం చేస్తుందంటే ఈవిడ యేసు ప్రభు పాదాల దగ్గరికి రాస్తుందని చెప్పి అక్కడున్న శిష్యులు మిగతా వాళ్ళు సనుకుంటా ఉన్నారంట. ఏంటి ఇంత విలువైంది ఆయన కాళ్ళ దగ్గర రాయడం ఏంటి? అందరూ ఏదో సంఖ కింద కొట్టుకుంటారు, లేదంటే నెక్కుకి రాసుకుంటారు, చేతులకు రాసుకుంటారు. ఈవిడేంటి యేసు ప్రభు పాదాల దగ్గర రాసుకుంటుంది ఏంటి? అసలు ఈవిడ ఇంత విలువైంది, ఇంత ఖరీదైంది, ఈయనకి ఎందుకు రాస్తుంది అన్నప్పుడు ఒక వ్యక్తి తను యేసుని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి, నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసు అంటే నాకు విలువ, యేసు అంటే నాకు ప్రేమ, ఆ యేసునే ప్రేమిస్తున్నానని చూపించుకోవడానికి ఆ స్త్రీ, ఒక పాపిష్ఠురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చిందనమాట. ఎవరు చెప్పారంటే యేసు ఈ ఊరికి వస్తున్నారమ్మా, యేసే పాపాలు క్షమిస్తాడు, యేసే మీరు ఏ పాపం చేసినా క్షమిస్తాడని చెప్పడానికి, ఆవిడ ఆ ప్రేమని వ్యక్తపరచడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆవిడ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉందంట. ఇంకా ముగించలే, ఏడవడం మొదలు పెట్టింది. ఏడుస్తూ ఉంది ఈవిడ. ఎంత ఏడుపు అంటే అంత ఏడుపు. ఆ కన్నీటితో యేసు ప్రభు పాదాలని తడిపేస్తూ ఉంది. ఎంతసేపు అత్తరు రాసింది పర్వాలేదు, ఇప్పుడు ఏం చేస్తుంది? ఆవిడ కన్నీటితో యేసు ప్రభు పాదాలని కడుగుతా ఉంది. ఇంకా ఏం చేస్తుంది ఈవిడని చూస్తున్నారు వీళ్ళు. ఆవిడ వెంట్రుకలు తీసుకొని, చాలా పొడవైన వెంట్రుకలు, చాలా అందమైన వెంట్రుకలు, ఆ వెంట్రుకలు తీసుకొని యేసు ప్రభు పాదాలని తొడవడం మొదలు పెట్టిందండి. వెంటనే అక్కడ ఉండే శిష్యులు అంటున్నారు, అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ అత్తరి అమ్మేసి బోల్డని చేయొచ్చు, నువ్వు ఏంటి ఇక్కడ వేస్ట్ చేస్తున్నావు అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, ఆవిడ చేసేది చేయనివ్వండి. నేను ఉన్నాను కాబట్టి ఆవిడ చేస్తుంది, నేను లేకపోతే ఆవిడ ఎక్కడ చేస్తుంది. యేసు ప్రభు వారు ఆవిడ ప్రేమని దాని ద్వారా ఆయన చూసి ఆవిడకి ఒక మాట అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎవరినైతే మనం బాగా ప్రేమిస్తామో, ఎవరినైతే విలువిస్తామో ఆ వ్యక్తులు మన కొరకు ఎంత దూరం మనం ప్రయాణం చేస్తారు. యేసు ప్రభు అన్నాడు, నిన్ను 1 కిలోమీటర్ నాకు భయంగా ఉందక్క, 1 కిలోమీటర్ రా అంటే 2 కిలోమీటర్లు నడవమన్నారు. యేసు ప్రభు వారు నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ లేని వాడికి ఇవ్వమని చెప్పాడు. అది యేసు ఒక హృదయం అండి, యేసయ్యకు హృదయం అండి.
ఆ యేసు ఒక హృదయం ఉండాలి. ఈ సంవత్సరంలో మన సంఘములో మన ఆలోచించే విధానం మారాలండి. ధనము మన కాలు కింద ఉండాలి, యేసై మన తల నెత్తి మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసై మన పైన ఉండాలి. యేసైని మనము గణపరచువారుగా మారాలి. యేసై రాజ్యాన్ని కట్టువారుగా మారాలి. మన కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. విలువైన ఘనమైన దేవుణ్ణి మన ఇంటిలో నుంచి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సొంత ఇల్లు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ ఘనమైన ఇల్లు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జ్ఞానమును బుద్ధిని దయచేసి నీ ఇల్లంతటా కూడా విలువైనవి అలంకరించబడడానికి, మంచి మంచాలు, మంచి సోఫాలు, మంచి విషయాలు నీ ఇల్లు నింపడానికి ఆయన ఆశపడుతున్నాడు. అవన్నిటి రావాలంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ జ్ఞానం వలన, ఒక జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. ఆ యొక్క కష్టంతో తెలివితో పనిచేయడం చేత ఇంట్లుండే వస్తువులన్నీ వస్తాయని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఎలాగో ప్రేమిస్తున్నామో అలాగా మీ కుటుంబస్తుల్ని మీరు ప్రేమించాలి. ఒకరిలో ఒకరు ప్రేమించుకోవాలి. చాలామంది డబ్బు ఉంటుంది కానీ డబ్బు భార్యకి ఏమీ కొనకపోతే నువ్వు ప్రేమిస్తున్నామని ఎలాగ తెలుస్తుందండి. భర్తకి ఏమీ కొనకపోతే భర్తని మీరు ప్రేమిస్తున్నారని ఎలాగ తెలుస్తుంది. ఈ గిఫ్ట్ అనేది చాలా విలువైందండి. గిఫ్ట్ అనేది చాలా విలువైంది. బాగా అర్థం చేసుకోండి. ఒక గిఫ్ట్ అనేది చాలా విలువైంది. నీ భర్తని ప్రేమిస్తున్నావు, నీ భార్యని ప్రేమిస్తున్నావు, నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి వాళ్ళకి ఏం చేస్తాం? గిఫ్ట్స్ ఇస్తాం. బర్త్డే వస్తుంది, నీ భర్త గారు చూస్తూ ఉంటారు. ప్రతిసారి నీ బర్త్డేకి ఒక మంచి చీర తెచ్చినప్పుడు ఈసారి ఎందుకు నీ భర్తకి మంచి బట్టలు కొనలేకపోతున్నావు? మీరు పనికి వెళ్ళకపోవచ్చు, ఆయన జోబులో డబ్బులు తీసుకువెళ్ళి మంచిది కొనివచ్చు కదా. ఇంట్లో భార్య డబ్బు భర్తదే, భర్త డబ్బు భార్యదే. ఇంట్లో ఒకే అకౌంట్ ఉండాలి. ఇద్దరు రాజకీయ పార్టీలుగా తయారైపోకూడదు. భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీగా తయారైపోకూడదు. ఆర్థిక వ్యవస్థలో మీరిద్దరు ఎప్పుడైతే కలిసి నిలబడతారో మీ ఇల్లు అక్కడ చాలా చక్కగా నడుతుందండి. భర్త గారేమో పొదుపు చేస్తూ ఉంటారు, భార్య ఏమో ఖర్చు చేస్తూ ఉంటుంది. భర్త గారేమో డబ్బులు దాయాలనుకుంటారు, భార్య ఏమో అక్కడక్కడ అప్పులు చేయడము. ఇలాంటి విధానములో ఇద్దరికి ఒకరికొకరికి సంబంధం లేకుండా మీ యొక్క ఆర్థిక వ్యవస్థ అలాగ వెళ్తున్నట్లయితే అది సరైన విధానములో వెళ్ళట్లేదు. మీరు ఏ నిర్ణయం చేయాలన్నా భార్య భర్తలుగా కలిసి వచ్చి మీరు నిర్ణయాలు చేయాలి. భార్య భర్తలుగా కలిసి చేయాలి. అమ్మా, ఒకసారి ఈరోజు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఒక పేపర్ తీసుకొని మీకు ఎంత అప్పు ఉందని ఒకసారి రాయండి. ఎవరెవరికి మీరు రుణంగా ఉన్నారు అవన్నీ రాసేయండి. కొంతమంది మీరు ఎగ్గొట్టుండొచ్చు, కొంతమందికి మీరు మోసం చేసి ఉండొచ్చు. ఏదైనా రాసి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవా, ఇవన్నీ నేను తీర్చేసేయాలి, మరలా నేను అప్పు ఇంకెన్నటికీ చేయను, నేను అప్పు చేయను, అప్పు తీసుకోకుండా నేను కాపాడండి అని ప్రార్థన చేయండి. దేవుడు చేస్తాడండి. అప్పు తీరడానికి మార్గాలు వెతకండి. ఒక పని కాదు, 2 పనులు చేయండి, తప్పేమి లేదు. అప్పు తీర్చిన తర్వాత మీ జీవితంలో ఒక సమాధానం మీరు చూస్తారండి. మీ జీవితంలో ఒక సంతోషం చూస్తారండి. మీ జీవితంలో ఒక క్షేమను చూస్తారండి. మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళిపోతారండి. ఎప్పుడైతే వీళ్ళైతే అప్పు తీసుకుంటారో, మీరు ఎప్పుడైతే దాసులు అవుతారో మీ పిల్లలు కూడా అదే దాసులుగానే నేర్చుకుంటారండి. మా అమ్మ నాన్న అప్పులు తీయడం నేర్చుకున్నారు, నేను కూడా ఏం చేయాలి? అప్పులు చేయాలి. ఆ శాపపు ముళ్ళుని తల్లిదండ్రులైనగా మీరు వెర్రగొట్టగలిగితే రాబోతున్న తరములో మీ పిల్లలు పుష్కలంగా ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీ సమస్త జనములకు అప్పిస్తారు కానీ అప్పు చేయరు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ శత్రుడు ఒక త్రోవలో వస్తే ఎన్ని త్రోవలో పరిగెడతాడంట? 7 త్రోవలో పరిగెడతాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడి వాగ్దానం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడంట నీ ఇంట్లో ఉన్న ప్రతిదీ, కిచెన్లో, లివింగ్ రూమ్లో, ప్రతి స్థలములో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నువ్వు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంత ఉన్నతమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చినను. కొంతమంది వాగ్దానాల మీద నమ్మకం లేదు, వారి డబ్బు మీద, వారి ఆస్తి మీద నమ్మకం ఉంది. ఈ ఉదయకాల సమయమందు
ఇంకొక విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. ఒక విషయం గమనించండి, సోర్స్ అండ్ రిసోర్స్ అనే ఒక రెండు మాటలు మీరు నేర్చుకోవాలి. సోర్స్ అండ్ రిసోర్స్. దేవుడు ఒకడే సోర్స్ అండి. చెప్పండి, దేవుడు ఒకడే సోర్స్. సోర్స్ అంటే ఆయన దగ్గరనే సమస్తం వస్తాయండి, ఆయన తప్ప వేరెవరి దగ్గర నుంచి రావు. రిసోర్స్ అంటే ఎవరంటే దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వడం చేత ఉద్యోగం ద్వారా వస్తున్న శాలరీని రిసోర్స్ అంటాం అనమాట. రిసోర్స్. ఒక స్కాలర్షిప్ నుంచి డబ్బులు వచ్చేది రిసోర్స్ అంటాం. అయితే సోర్స్ ఎవరు? దేవుడు. కోవిడ్ రావడం చేత చాలా మంది శాలరీలు తక్కువైపోవడం, చాలా మందికి ఉద్యోగాలు కోల్పోవడం, చాలా మంది చాలా ఆర్థికమైన వ్యవస్థలో వెనుకబడిపోవడం, ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు మనకు ఒకే ఒకటి నేర్పించేది ఏంటంటే దేవుడి మీద ముందు నుంచి ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుడి మీద ఆధారపడాలి. డీజే సైకిల్ కావాలి డాడీ, సైకిల్ కావాలి డాడీ అంటే ఏం చేసేది తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు అని చెప్తా ఉంటా. ఎలాజాకి ఏదైనా కావాలంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తే ఇస్తాను అంటాను. దేవుడు మాట్లాడాలి, దేవుడు పంపించాలని చెప్తాను. నేను ఇస్తానని చెప్పను, నేను కొంటానని చెప్పను. వారిని ప్రార్థన చేయడగా దేవుడిని ప్రార్థనని ఆలకించి నాకు డబ్బుల్ని దేవుడు సహాయం చేశాడు, అందుకని ఈ వస్తువుని కొన్నాను అని నేర్పిస్తాను. ఎందుకంటే నేను ఒక రిసోర్సబుల్ పర్సన్ అనమాట. ఎవరు? నేను రిసోర్స్. దేవుడు సోర్స్గా నీ పిల్లలకు ఉండాలి. ఏ కుటుంబం అయితే సరైన ఆ యొక్క క్రైస్తవ వ్యవస్థలు నడుస్తారో నీ పిల్లలు సమస్త ప్రజల్ని ఏలే వాళ్ళుగా ఉంటారు, కానీ ఇతరుల చేత ఏలుబడి చేసేవారుగా ఉండరండి. అలాంటి వ్యవస్థని మీ పిల్లలకి చిన్ననాటి నుంచి నేర్పించాలి. ఇంట్లో ఎవరెవరి ఇంట్లో ఈ యొక్క ఏమంటారు కొండ ఉంటుంది కదా, ఏది డబ్బులు వేసేది, అది కొనిపెట్టండి మీ పిల్లలతో, నేర్పించండి. నా డబ్బులు దాయడం, మీరే 2 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి దాంట్లో వేయడం నేర్పించండి. వేసిన తర్వాత ఏం చేయండి, మీ పిల్లల పేరు మీద మైనర్ అకౌంట్ ఓపెన్ చేసి, ఇదిగో నువ్వు దాసిన డబ్బంతా ఏం చేస్తున్నాను, చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం, ఇంకేముంది కొబ్బరన్నం చేసుకుందాం, నాటుకోడి మాంసం చేసుకుందాం చెప్పొద్దండి. ఆ పిల్లల పేరు మీద తీసుకెళ్ళి డబ్బులు బ్యాంకులో పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా భార్య చెప్తా ఉంది, వాళ్ళ నాన్నగారు మా మామయ్య గారంట, నా భార్య చిన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఏం చేశారు, అప్పుడప్పుడు 5,000 10,000 రూపాయలు, 1,000 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు వస్తే ఆ డబ్బులన్నీ కూడా ఏం చేసేవారంటే బ్యాంకులో వేస్తా వచ్చేవారు. బర్త్డే గిఫ్ట్స్కి వచ్చినప్పుడు, పెళ్ళైన టైంకి ఇంచుమించు ఒక 2-3 లక్షల రూపాయలు ఆ యొక్క అకౌంట్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా పెద్ద కుమారుడి దగ్గర 17,000 రూపాయలు ఉన్నాయండి. ఈరోజు వాడు వచ్చే డబ్బులన్నీ దాస్తాడు వాడు. ఇలాగ దాయడం మనకు నేర్పించాలి మన పిల్లలకి. మన పిల్లలు ఖర్చు చేయడం కాదు, మన బిడ్డలకి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఎలా ఖర్చు చేస్తున్నారని చూసి వాళ్ళకి నేర్పించాలండి. కొంతమంది తల్లిదండ్రులు ఒరే ఇలాగ రారా అంటారు, వాడికి ఉంటుంది 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటుంది, ఇదిగో నీకు రా గిఫ్ట్, వెళ్ళి ఏమన్నా చేసుకో అంటారు. 500 రూపాయలు వాడు ఈ వయసులో ఖర్చు చేయడం నేర్చుకుంటే వాడు పెద్దవాడైతే ఏమవుతాడో ఒకసారి ఆలోచించోడండి. 500 రూపాయలు వాడు కష్టపడి సంపాదించి ఖర్చు చేస్తే వాడికి అర్థమవుతుంది, కానీ డబ్బులు నీళ్ళలాగా ఖర్చు చేసే తల్లిదండ్రులకి నేను హెచ్చరించేది ఏం తెలుసా, నీ బిడ్డలకి అలాగ ఇవ్వడము అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. అలాంటి పద్ధతిలో మీ బిడ్డల్ని పెంచొద్దండి. రేపు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకొని వడ్డీలు కట్టుకుంటూ కుటుంబాన్ని నడవలేక ఆర్థికంగా వెనకబడిపోయి వారి జీవితంలో వారు ముందుకు వెళ్ళలేని స్థాయిలోకి వెళ్ళిపోతారండి. దాని నిమిత్తమే దేవుని వాక్యం చెప్తుంది, మన బిడ్డల యొక్క తలాంతుల్ని డెవలప్ చేయడం నేర్చుకోవాలి. మీ పిల్లలు బాగా క్రికెట్ ఆడితే క్రికెట్ గ్రౌండ్కి తీసుకెళ్ళండి, ఆడించండి. రేపు ఒక టెండూల్కర్ అవుతాడు, రేపు ఒక ధోని అయిపోతాడు నీ కుమారుడు కుమార్తె. మీ పిల్లలు హాకీ ఆడితే హాకీలో, మీ పిల్లలు డాన్స్ అయితే డాన్స్, మ్యూజిషియన్ అయితే AR రెహమాన్ అవుతాడని నమ్మండి. అలాంటి ఒక మీ బిడ్డల యొక్క స్కిల్స్ని డెవలప్ చేయండి. మీ బిడ్డల్ని రాబోతున్న కాలంలో వారు ఏలుబడి చేయువారుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్నీ మీరే చేసేదండి. మీ పిల్లలకి వారి బాధ్యతలు వాళ్ళు చేయడం నేర్పించండి. మీ పిల్లల్ని మాట్లాడడం నేర్పించండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుతాడు, మాట్లాడొద్దు అంటారు. అలా చేయొద్దు, మాట్లాడినివ్వండి. పిల్లలు వాళ్ళ ఆలోచనలు చెప్పనివ్వండి, వాళ్ళ ఆశలు చెప్పనివ్వండి. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు, నాన్న చిన్నపిల్లలైన పరుల ఇలా చేస్తున్నాను, మీకు ఏదైనా ఐడియాలు ఉన్నాయా అని అడగండి.
ఐడియాస్ డెవలప్ చేయండి పిల్లలకి. రేపు రాబోతున్న కాలంలో మీరు అలా నేర్పించడం చేత వారు ఐడియాస్ డెవలప్ చేసుకుంటారు, బిజినెస్లు డెవలప్ చేసుకుంటారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ యొక్క లోకంలో అండి డబ్బులు ఎక్కడ ఉంటాయంటే ఉద్యోగాల్లో ఉండవండి. డబ్బులు ఎక్కడ ఉంటాయంటే వ్యాపారాల్లో ఉంటాయండి. పని నైపుణ్యత కలిగి జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే ఏ చిన్న వ్యాపారం చేసినను దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. నేను ఒక బ్రదర్ వచ్చారు, నీలకంఠం గారని, వారు ఎదురుపల్లి మన్నా జూబ్లీ చర్చ్కి వస్తారు. ఆయన అంటున్నారు ఆయన బ్యాక్ బోన్ అంట, ఆయనకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చేసిన తర్వాత పనికి వెళ్ళడం కష్టమైపోయింది. ఆయన ఒక కార్పెంటర్, ఎక్కడ పనికి వెళ్ళడానికి అవ్వలేదు. ఆ యొక్క ఉలి కానీ అవన్నీ తీసి పనిచేసే స్థాయిలో లేడు. అందుకని ఒక రోజు ఏం చేశాడంటే వెళ్ళి ఈ పిండి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. బజార్లో పిండి వ్యాపారం పెట్టేసుకొని ఒక చిన్న దాంట్లో పిండి వ్యాపారం మొదలు పెట్టారు. ఈరోజు దేవుని కృప చేత వారు కుమారుడు ఒక పెళ్లి కూడా ఆ వ్యాపారం చేత దేవుడు చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోడ్డు మీద అమ్మే పిండి వ్యాపారం కదా అనుకోవచ్చు, ఆయనకి ఏమి చేయలేడు. అయితే ఆ యొక్క వ్యాపారం చాలా పుష్కలంగా ఉందంట అండి. ఆ వ్యాపారం చాలా బాగుంది పాస్టర్ గారు, ఈరోజు మా ఇంట్లో ఏ లోటు లేదు, నా వ్యాపారం ద్వారా దేవుడు అనుదినము నన్ను పోషిస్తున్నాడు. ఎదుగుదలతో రావాలి, వ్యాపారాల్లోకి వెళ్ళండి, మంచి స్టాక్స్ డెవలప్మెంట్ చేయండి, షేర్స్ కొనండి, మీ యొక్క బిడ్డల కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడో ఒక మూలలో ₹1,00,000 ఒక సెంట్ అనుకోండి, అలాంటి స్థలంలో మీ బిడ్డల పేర్ల మీద ఒక 2-3 సెంట్లు కొనిపెట్టండి. లేకపోతే ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ మీద ఇన్వెస్ట్ చేయండి. రేపు ఒక రోజు వచ్చినప్పుడు నీ పిల్లలు ఆ కోతని వారు కోసుకుంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ₹1,00,000 ఉండొచ్చు, రాబోతున్న కాలం అది ₹1,00,00,000గా మారిపోద్దేమో. ఇప్పుడు చూసారా మన కామన్ గారు ఈ వైపు అంతా కూడా డెవలప్మెంట్ అవ్వలేదు. దీనికి ముందు అవన్నీ కూడా చాలా తక్కువ రేట్లకు వెళ్ళేవన్నమాట. ఇప్పుడు సడన్గా ఏమైంది, సీఎం గారు మెడికల్ కాలేజు రంగాపురం వైపు ఒకటి స్టార్ట్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్. దాని ద్వారా ఏమైపోయింది, ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది. అక్కడ ట్రైన్ ట్రాక్ వస్తుందని చెప్పి అదొక డెవలప్మెంట్. ఈరోజు అండి డెవలప్ అవ్వని స్థలాలు దేవుడు డెవలప్మెంట్ చేసేస్తున్నాడండి. మీ బిడ్డలకు కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడో ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు పొదుపు చేయండి. దేవుని కొరకు మీరు నమ్మకంగా దశభాగాలు ఇవ్వండి. మిగతా డబ్బుని దేవుని దగ్గర పెట్టి దేవా దీన్ని ఖర్చు చేస్తున్నామని చెప్పి ప్రార్థన చేయండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నట్టుగా దేవుడు నీ యొక్క వస్తున్న ప్రతి రాబడిని నీ పిల్లలు తిని మిగిలిపోయేలాగా దేవుడు మీకు చేయునుగాక. ఆమేన్. ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. మీ యొక్క జీవితంలో పెన్షన్ స్కీమ్స్ ఒకటి పెట్టుకోండి. యాకోబు అంటాడు వాళ్ళ కుమారుని అందరిని పిలిచి, ఒక్కొక్క కుమారుని పిలిచి ఒక కుమారుని అంటాడు నువ్వు తోడేలు అంటున్నాడు. తోడేలు ఏం చేస్తుందంట, బలం ఉన్నప్పుడు కష్టపడుతుంది, ఆ బలము తీరినప్పుడు కూర్చొని తింటుంది అనమాట. అలాగనే పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ ఇచ్చే ₹2,000 మీరు బ్రతకలేరు కదా. నెలకి ఒక ₹100, ₹200, ఒక ₹500 పెన్షన్ స్కీమ్స్ పెట్టుకోండి. మీరు యవనస్తులైన వారు చిన్నప్పటి నుంచి పెన్షన్ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. రేపు రాబోతున్న కాలంలో మీరు రిటైర్మెంట్ అయిన టైంకి మీకు మంచి డబ్బులు, నెలకి వచ్చే డబ్బులు, నెలకి మీరు ఇంట్లో కూర్చొని మీరు వయసు అయిన కాలంలో మీ మెడికల్ బిల్స్, మీ ఇంటిని చూసుకోగలిగిన రాగలిగిన స్థలంలో మీ డబ్బులు పెట్టండి. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వద్దండి, వాళ్ళకి వీళ్ళు ఇచ్చి పాడు చేసుకోవద్దండి. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు, లేదంటే ఎవరు. అయితే సరైన కంపెనీలో, సరైన లాభం వచ్చే కంపెనీలో, సరైన ఇన్వెస్ట్మెంట్ వచ్చే కంపెనీలో మీరు ఇప్పటి నుంచి యవన కాలంలో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు రేపు మీ పిల్లలు ₹10 ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, దేవుడు మిమ్మల్ని ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు చూడట్లేదని బాధపడిపోతున్నారు. అదే తల్లిదండ్రులు ముందు నుంచి వారి యవన కాలంలోనే ఇలాగ వారు పింఛను కొరకు డబ్బులు తాయగలిగితే ఈరోజు ఎంత బాగుండు కదా. కాబట్టి ఆలోచించండి, మీ భవిష్యత్తు కొరకు ఆలోచించండి, దేవుడిచ్చిన బలము కొరకు ఆలోచించండి, దేవుడిచ్చిన శక్తి కొరకు ఆలోచించండి. రాబోతున్న కాలంలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము ఉన్నతమైన అబ్రహాములాగా అమలాపురంలో పిలువబడును గాక. ఇస్సాకులాగా మీ వ్యాపారాలు అభివృద్ధి అవును గాక. యాకోబులాగా మీరు ఉన్నతమైన శిఖరాలకి ఎక్కాలనేది దేవుని చిత్తము, దేవుని కల ఉన్నది. ఒకసారి అందరూ లేచి పడదామండి. ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరవండి, ప్రార్థన చేయండి. దేవా ఆర్థికంగా నన్ను ఆశీర్వదించండి అడగండి.
ఆర్థికంగా ప్రభా నాకు పక్వత నాకు దయచేయండి, నాకు నాలెడ్జ్ దయచేయండి ప్రభా, నాకు వస్తున్న రాబడిని నేను సరిగా వాడడానికి నాకు సరైన ఆలోచనలు దయచేయండి అని అడగండి. దేవుని అడగండి. జ్ఞానము కొరత కలిగిన వాడు నన్ను వేడుకోమని దేవుడు చెప్పాడు. నువ్వు ఆయన అడగగా ఆయన ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన ఇస్తాడు నీకు, ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. అసాధారణమైన సమస్యలను ఉన్నావేమో, అసలు ఎవరు తీరలేని అప్పుల్లో నువ్వు చిక్కి ఉన్నావేమో, భయపడొద్దు. దేవా నేను అప్పు చేయనయ్యా, ఉన్న అప్పు తీరడానికి నాకు ద్వారం తెరవమని దేవుని అడగండి. తెలియని రీతిలో దేవుడు ద్వారం తెరుస్తాడు. తెలియని రీతిలో నీకు ఒక వ్యాపారం ఇస్తాడు. తెలియని రీతిలో ఒక అద్భుతమైన ద్వారాలు తెరిచి దేవుడు అప్పుల నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాడు. మరలా ఎన్నడూ అప్పుడు చేయొద్దు. అప్పనే పదము నీ నోట్లో నుండి రాకుండా దేవుడు నిన్ను కాపాడునుగా కేస్తున్నామందు. అప్పు 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 అప్పులో నుంచి, ఆ దాసత్వంలో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయనుగాక. దేవుడు మిమ్మల్ని విడుదల దయచేయను గాక. ఆ ప్రశాంతతని దేవుడు మీకు దయచేయను గాక. మీ బిడ్డల్ని ఆ యొక్క అప్పులనే బానిసత్వం నుంచి దేవుడు విడుదల దయచేయను గాక. ప్రార్థన చేయండి, అడగండి. దేవా నా తలాంతులను ఆశీర్వదించండి. బిడ్డల గురించి ప్రార్థన చేయండి. దేవా నా బిడ్డలకి మంచి పని నైపుణ్యతని దయచేయండి, వారికి స్కిల్స్ దయచేయండి, వాళ్ళకి తలాంతులు దయచేయండి, వారిని అభివృద్ధి పరచండి. జ్ఞానముకి మించిన ప్రభా తలాంతులు దయచేయండి, స్కిల్స్ని దయచేయండి. ప్రభా నా బిడ్డల్ని ఆశీర్వదించండి. దేవుడిని అడగండి, అడగండి, అడగండి. దేవుడిని అడగండి. అడిగే సమయం వచ్చినప్పుడు అడగాలి. అడగండి, దేవుడిని అడగండి, అడగండి. ఆయన అడిగితే ఆయన ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు. అడగండి, పెద్ద అడగండి, చిన్నని అడగద్దండి. పెద్ద అడగండి. మీ పిల్లల కొరకు పెద్ద పెద్ద కలలు కనండి. అయ్యా నా పిల్లల్ని డాక్టర్ చేయండి అడగండి. నా పిల్లల్ని ప్రభా కోనసీమ డిస్టిక్లో కలెక్టర్ చేయండి అని అడగండి. ఒక ప్రవక్తగా లేకుంటే ఒక దైవజనుడిగా చేయండి అని అడగండి. లేకుంటే ఒక ఆర్ఐగా, లేకుంటే ఒక ఎంఆర్ఓగా, లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా, సెంట్రల్ ఎక్స్చేంజ్, ఆర్బీఐలో ఉద్యోగం దయచేయమని అడగండి. దేవా మాకు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దయచేయండి అడగండి. మాకు ఒక విక్టరీ బజార్ లాంటి ఒక షాపింగ్ సెంటర్ మాకు దయచేయండి. సొంతగా మేము వ్యాపారం చేయనట్లుగా మాకు ద్వారం తెరవని అడగండి. మెకానికల్ షాప్ కావచ్చు, ఒక బండి రిపేర్ షాప్ కావచ్చు, ఒక ట్రాక్టర్ రిపేర్ చేసే షాప్ కావచ్చు, లేకపోతే ఎలాంటి మెకానికల్ షెడ్ కావచ్చు. దేవుడు మీకు ఒక అలాంటి తాళాంతులు ఇచ్చినట్లు అవుతాయి. దేవుడు ఒక పెద్ద సెంటర్ మీకు దేవుడు దయచేయండి గాక. వ్యాపారం చేస్తున్న వారికి దేవుడు మీకు ప్రత్యేకమైన పరిపక్వతని దేవుడు దయచేసి మీ వ్యాపారంలో మీరు అభివృద్ధి కలుగును గాక. వ్యాపారంలో అభివృద్ధి కలుగును గాక. మీ జీవితాల్లో వ్యాపారం కొరకు కలలుగనే వారికి దేవా ఇప్పుడే ప్రభా మంచి వ్యాపారపు తలంపులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా బిడ్డలకి వ్యాపారపు తలంపులు దయచేయండి. వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం నేర్పించండి ప్రభా. మా యొక్క సంఘంలో ప్రతి బిడ్డ ప్రభా ఆర్థికంగా వారి బలవంతులుగా మీరు చేయబోతుండగా వందనాలు. ఆర్థికంగా వారిని బలవంతులుగా చేసి మీ నామాన్ని మహింపరుచుకోమని. సంఘంలో ఎవ్వరు కూడా అప్పులు ఉండకూడదయ్యా. అందరినీ అప్పుల నుంచి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయి ప్రభు. వారిని కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.